ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రికార్డు స్థాయిలో అయోధ్య హుండీ ఆదాయం. పొలిటికల్ ఎంట్రీతో హాట్ కామెంట్స్ చేసిన హీరో విజయ్. శరద్ పవార్తో వైఎస్ షర్మిల, ఏపీ కాంగ్రెస్ నేతల భేటీ. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే, బండ్ల గణేష్ వ్యాఖ్య. నెల్లూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ. దమ్ముంటే ముందు ప్రజలకిచ్చిన గ్యారెంటీలు అమలు మీద దృష్టి పెట్టండి, మాజీ మంత్రి హరీష్ రావు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రాములవారి గుడికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయంతో శ్రీరాముడు పోటీ పడుతున్నారని భక్తులు అంటున్నారు. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాములవారి ప్రాణప్రతిష్ఠ జరగగా గడిచిన 10 రోజుల్లో వచ్చిన ఆదాయం రికార్డు నెలకొల్పింది. గత నెల 22 నుంచి ఫిబ్రవరి 1 వరకు 25 లక్షల మంది భక్తులు రామచంద్రుణ్ణి దర్శించుకున్నట్లు అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ తెలిపింది. ఆలయానికి ఇప్పటి వరకు 11 కోట్లకు పైగా విరాళాలు సమకూరాయని ట్రస్ట్ వెల్లడించింది. పొలిటికల్ ఎంట్రీతో హాట్ కామెంట్స్ చేసిన హీరో విజయ్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయ ఏ పార్టీకి మద్దతివ్వం, త్వరలోనే పార్టీ అజెండా ప్రకటిస్తామని తెలియజేశారు. తమిళనాడు అవినీతి పాలన కొనసాగుతుందని, 2026 అసెంబ్లీ ఎన్నికలే మా టార్గెట్ అని తెలిపారు. ఢిల్లీలోని తన నివాసంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఆమె వెంట కేవీపీ రఘువీరారెడ్డి, జేడీసీలం తులసిరెడ్డి, మస్తాన్ వలి, సుంకర పద్మశ్రీ తదితరులు ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరిలో ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. ఆ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆయన శుక్రవారం దరఖాస్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పాలనలో అంతా సంతోషంగా ఉన్నారు. అప్పట్లో చరిత్రలో ఉండేది, పాండవులు ఎక్కడుంటే అక్కడ అన్ని శుభాలే జరుగుతున్నాయి, మంచి జరుగుతుంది, అన్ని బాగుంటాయి అనే చిన్నప్పుడు మేము చరిత్రలో చదువుకున్నాం. అది 60 రోజుల నుంచి జరుగుతుంది. ఇద్దరు కలిస్తే మాట్లాడుకునేది కాంగ్రెస్ పరిపాలన గురించి. ఎక్కడ మాట్లాడే డిస్కషన్ కాంగ్రెస్ పరిపాలన. అబ్బా అద్భుతంగా జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పరిపాలన కానీ, గౌరవ మంత్రులు, మాజీ మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు గారు కానీ వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధగా ఉంది, చాలా దుఃఖం వేస్తుంది నాకు. జనం ఓటేపీచి గెలిచిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని ఎవరిని కలుస్తారండి? వాళ్ళ సమస్యలు తీరవద్దా? వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసుకోవద్దా? ప్రజలకు వాళ్ళు సేవ చేయొద్దా? వాళ్ళు కలవద్దా? వచ్చి ఓన్లీ తెలంగాణ భవన్లో కూర్చొని మీటింగ్లు చెప్పుకోవాలి, వెళ్ళిపోవాలనా? ప్రభుత్వాన్ని తిట్టాలనా? ప్రజాసేవ చేయొద్దండి? గాలి కొదిలేయాలన్నా జనాన్ని? మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన వాళ్ళని గాలి కొదిలేసి మీరు పట్టించుకోకుండా మీరు ఊరికే రేవంత్ రెడ్డి గారు అజ్జేయట్లేదు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చేయట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేయట్లేదు, అనవసరంగా ఎన్నుకున్నారు, తప్పు చేశారు, అది ఇదని మీరు మాట్లాడుకుంటా మీకు ఉష్ణాయసం తప్ప 5 సంవత్సరాల వరకు ఎన్నికలు రావు, ఇబ్బంది లేదు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన సీట్లు గెలిచి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ, తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మల్లారెడ్డి గారు అంటాడు, మాట్లాడితే ముఖ్యమంత్రి గారిని ఎట్లా పడితే అట్లా కామెంట్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు అంటే గౌరవి, ఆ పదానికి గౌరవి. రేవంత్ రెడ్డి గారిని ఏకవచనం సంబోధిస్తున్నావు. నీ మల్లారెడ్డి కాదు, మీ నాన్న మల్లారెడ్డి, మీ తాత మల్లారెడ్డి, ఇంకో మల్లారెడ్డి వచ్చినా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయలేరు, రేవంత్ రెడ్డి గారిని ముట్టుకోలేరు. మీరు గుర్తుపెట్టుకోండి. దయచేసి చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుంది. ఇంకో 2 గ్యారెంటీలు ఇస్తుంది. రేవంత్ రెడ్డి గారు 20 గంటలు పనిచేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పడినంత కష్టం రేవంత్ రెడ్డి గారు పడుతున్నాడు. రోజుకి 20 గంటలు పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మాకు తెలిసిన ముఖ్యమంత్రి. ఈ రోజు చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ అనేది నిజంగా ఇక లేదు, రాదు, రాబోదు కూడా. ఎందుకంటే రాబోయేది, జరగబోయేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ ఉంటుంది. మిమ్మల్ని మర్చిపోయాం, మీ శకం ముగిసిపోయింది. మీరు ఏం చేసినా గానీ ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో గజన విజయం సాధిస్తాం. ఈ 5 ఏళ్లు కాదు, ఈయన చేసిన అద్భుతాలతో వచ్చే 5 ఏళ్లు కూడా మేము సగర్వంగా తెలంగాణ ప్రజలను ఓటడిగి ఇంకొకసారి మళ్ళీ అధికారంలోకి వస్తాం.
మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది ఎవరికి టికెట్ వచ్చినా కానీ. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాను. నేను ఊరికి అట్లా మాట్లాడిన అందరిలాగా బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా దుమ్ము దులుపుతా ఎగురుతా గంతేస్తా అని గెలుస్తాం. టికెట్ వస్తే గెలుస్తాం. కాంగ్రెస్ జాయిన్ చేసుకోదేమో ఆయనను, మేమైతే జాయిన్ చేసుకున్నాం. మా మంత్రి ఎందుకు ఇస్తారని మా దగ్గర మహానుభావులు బ్రహ్మాండ ఎట్లుందండి మా పరిపాలన. మల్కాజ్గిరి అంటే మల్కాజ్గిరి హైదరాబాద్ సిటీలో ఉంది. నాకు మల్కాజ్గిరిలో చేయాలని అప్లికేషన్ పెట్టా. పెద్దలు ఆమోదించి అనుగ్రహించి నన్ను నమ్మి నాకు టికెట్ ఇస్తే ఘన విజయం సాధిస్తా. నాకు టికెట్ ఇస్తారని ఆశిస్తున్నా అంతే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక అల్లీపురంలో గుండెపోటుతో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కముసుల ఆంజనేయరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి 3 లక్షల ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై వ్యక్తిగత దాడులకు పాల్పడతారా? దమ్ముంటే ముందు ప్రజలకిచ్చిన గ్యారెంటీల అమలు మీద దృష్టి పెట్టండి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఏమైంది మొన్న మా సందీప్ రెడ్డి గారు ఏమడిగినరు? రైతు బంధు ఇంకా పడలేదు, నాట్లయిపోయినాయి, ఎరువు బస్తాలకు కూడా డబ్బులు అందే పరిస్థితి లేదు, గా రైతు బంధు ఎప్పుడు ఇస్తారు అని జడ్పీ చైర్మన్గా సందీప్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అడిగినాడు. ఆయన ఏం మాట్లాడిండు? ఇవాళ ఆయన మాటలు ఎవరన్నా హర్షిస్తారా? పోలీసులను పెట్టి సందీప్ రెడ్డి గారిని పంపించాల్సిన పరిస్థితి అంటే అహంకారం, అధికారం ఉందనేటువంటి అహంకారం వాళ్ళలో కనబడతా ఉంది. ఏం మాట్లాడతాడు వెంకటరెడ్డి గారు? బీఆర్ఎస్ పార్టీ 39 ముక్కలైందంటాడు. రైతు బంధు అడిగినోడిని చెప్పుతో కొట్టమంటాడు. రైతు బంధు ఎప్పుడు వేస్తారంటే సందీప్ రెడ్డి గారిని జడ్పీ చైర్మన్ అని కూడా చూడకుండా పోలీసులను పెట్టి బయటకు పంపించే ప్రయత్నం చేస్తాడు. అంటే అహంకారం కనబడతా ఉంది. ఈ అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు కూడా సహించరు. తప్పకుండా ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్తారు. నిజంగా అసలు వెంకటరెడ్డి గారికి ఇవాళ ఈ జిల్లా మీద ప్రేమ ఉంటే ఆయన కేఆర్ఎంబికి ఇవాళ ప్రాజెక్టులు అప్పగించిన దాని మీద స్పందించాలి. ఇవాళ ఏమైంది? ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబికి అప్పచెప్తే ఏమవుతుంది? రేపు నల్లగొండ జిల్లాకు త్రాగునీరు రాదు, నల్లగొండ జిల్లాకు సాగునీరు రానటువంటి పరిస్థితి వస్తుంది. నీ ప్రాజెక్టే నీ చేతిలో లేకుండా పోతే, రేపు శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి జరగకపోతే సాగర్కు నీళ్లు వస్తాయా? సాగర్కు నీళ్లు రాకపోతే నీ ఏఎంఆర్పి ప్రాజెక్ట్ నడుస్తుందా? నీ సాగర్ ఎడమ కాలువకు నీళ్లు వస్తాయా? రేపు మనకు తాగునీరు దొరుకుతుందా? అసలు దాని మీద స్పందిస్తలేరు. 2021లో నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. కానీ మీరు పైకేమో మేము అప్పచెప్పమన్నారు, లోపలనేమో సంతకాలు పెట్టి వస్తున్నారు. ఇవాళ నిన్న కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పిందంటే ఇది నల్లగొండ జిల్లా ప్రజలకు తీరని ద్రోహం జరుగుతూ ఉంది. ఈరోజు ఆనాడు వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నల్లగొండను ముంచిండ్రు, పులిచింతల గట్టి ఆంధ్రాకు నీళ్లు ఇచ్చే పని చేసింది. ఇవాళ మీరు జిల్లాలో 2 మంత్రులున్నా మళ్ళీ ఇవాళ ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పచెప్తే ఈ జిల్లా ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దాని మీద స్పందించండి, ప్రజల ప్రయోజనాలు కాపాడండి. అధికారం ఉంది కదా అని ఇవాళ పోలీసులను వాడుకొని మా కార్యకర్తల మీద కేసులు పెట్టడమో, మా ప్రజాప్రతినిధులను బెదిరించడమో, మా పార్టీ నాయకులను నీ పార్టీలో చేర్చుకోవడం గొప్పతనం కాదు. ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తుంటారు. నాడు అన్ని అబద్ధాలే కదా.
ఎలా మీరు కనీసం ప్రభుత్వంలోకి వచ్చినారు, ప్రచారంలో ఉంటే అబద్ధాలు మాట్లాడితే మాట్లాడిందేమో గెలవాలని, కనీసం పాలనలోనైనా నిజాయితీ చూపించండి, నిజాయితీగా పరిపాలన చేయండి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి, లేదంటే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. కృష్ణానది జలాల్లో మన వాటా తేల్చకుండానే కృష్ణా బోర్డుకు మన జలాలను అప్పగించిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ రెండు జీవనదులే మన తెలంగాణలో రైతుకు ప్రాణాధారం. అట్లాంటి కృష్ణానదిలో ఇప్పటి వరకు గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ కృష్ణానదిలో మా వాటా ఎంత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏర్పడ్డ తర్వాత అల్లగైన తర్వాత మా వాటా ఎంత అంటే వాటానేమో తేల్చలేదు. మోడీ గారు 10 ఏళ్లలో కనీసం కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కు ఎంత, వాటా ఎంత అని తేల్చే టైం ఆయనకు లేదు. లేకపోగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి నిన్న వచ్చింది బయటికి వార్త, కేఆర్ఎంబి అని ఉంటది, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అని. మన వాటా తేల్చకుండానే, మన నీళ్లెంతో లెక్కలు చెప్పకుండానే ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఆ కృష్ణా జలాలను అప్పజెప్పి రేపు ఏ ప్రాజెక్టు కట్టాలన్నా అక్కడికి వెళ్ళి ఒక చుక్క నీరు తీసుకోవాలన్నా ఢిల్లీ ఓన్ చేతిలో మన జుట్టు పెట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు మన ప్రయోజనాలను, మన రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి వచ్చినాడు. ఎందుకుండాలే బీఆర్ఎస్, ఎందుకుండాలే గులాబీ జెండా పార్లమెంట్ లో అంటే ఇవాళ మీరు చూస్తున్నారు పార్లమెంట్ లో కేవలం ఒకే ఒక్క పార్టీ మాత్రమే అడుగుతున్నది, ఒకే ఒక్క పార్టీ మాత్రమే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా గురించి కొట్లాడుతున్నది. అది మన గులాబీ జెండా వేసుకున్న మన ఎంపీలే తప్ప ఇంకెవ్వరు కనీసం మాట్లాడతలేరు. కాంగ్రెస్ ఎంపీలు లేరు, బీజేపీ ఎంపీలేమో మాట్లాడే పరిస్థితి లేదు. అందుకే ఈ రెండు జాతీయ పార్టీలను నిలదీయాలన్నా, కేంద్రంలో మన హక్కుల కోసం మాట్లాడేటోడు ఉండాలన్నా, అక్కడ నిలదీసేటోడు ఉండాలన్నా, ప్రశ్నించేటోడు ఉండాలన్నా, గల్లా బట్టి అడిగేటోడు ఉండాలన్నా, రాష్ట్రానికి కావాల్సినవి తెచ్చేటోళ్ళు ఉండాలన్నా ఈ గులాబీ జెండా వల్ల అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ వల్లనో బీజేపీ వల్లనో కాదు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డు తీసుకురావడాన్ని తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక స్వాగతించింది అని రాష్ట్ర చైర్మన్ కంచర్ల బద్రి అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తూ రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కుల మతాలకు అతీతంగా ఒక దళితుడు అంటరానివాడు అని వెలియబడ్డ గద్దర్ పేరు మీద అవార్డును ప్రకటించడం గొప్ప విషయమన్నారు. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రాత్మకమైందన్నారు. గత ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించలేదు, కాంగ్రెస్ ప్రభుత్వమైన ఉద్యమకారులను గుర్తించాలని బద్రి కోరారు. నేల మీద విరబూసిన విప్లవ గానం ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గత తరానికి, నూతన తరానికి ఒక వారధిగా పనిచేసి తన జీవితాంతం తెలంగాణ ప్రజా గొంతుకగా తెలంగాణ నేల మీద ఆడి పాడి గజ్జగట్టి గొంతెత్తి పాలక వర్గాలను ప్రశ్నించి తన వెన్నుపూసలో బుల్లెట్లు దిగినప్పటికీ తన ఆట ఆపలేదు, మాట ఆపలేదు, పాట ఆపలేదు. తెలంగాణ నేలనంతా కూడా తన పాద ముద్రలతో నింపినటువంటి ప్రజా యుద్ధ నౌక ప్రజా గాయకుడు గద్దరన్నను గౌరవిస్తూ తెలంగాణ ప్రభుత్వం, శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న తెలంగాణ ప్రజా సమక్షంలో గద్దరన్న జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు గద్దరన్న పేరు మీద అవార్డును కూడా తెలంగాణ కోసం ఆడి పాడినటువంటి ప్రజా గాయకులకు, రచయితలకు, కళాకారులను గుర్తిస్తూ వారికి నంది అవార్డుల స్థానంలో గద్దరన్న అవార్డును ఇస్తామని చెప్పడాన్ని తెలంగాణ సమాజం, తెలంగాణ విద్యార్థి సమాజం, అదేవిధంగా కవులు, కళాకారులు అందరూ కూడా స్వాగతిస్తున్నట్లుగా ఇవాళ మేము ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ అభినందనలు తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ వచ్చినటువంటి మిత్రులతో పాటు మీడియా మిత్రులకు అందరికీ కూడా తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల తరపున మేము తెలంగాణ ప్రభుత్వానికి ఒక సూచన చేయదలుచుకున్నాం. తెలంగాణను గత ప్రభుత్వాలు
ఉద్యమకారులను విస్మరించి అదే తెలంగాణ విద్యార్థులను ఉక్కుపాదంతో అణిచివేసినటువంటి చరిత్ర ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారులను గుర్తించి వారిని కూడా ఇదే విధంగా గౌరవిస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఈ మీ మీడియా ముఖంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తెలంగాణ కోసం ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు బలిదానం ఇచ్చారు, ఎంతో మంది విద్యార్థులు కేసులు పెట్టుకున్నారు. అంతేకాకుండా కేసులు కానటువంటి మిత్రులు కూడా అనేక మంది ఫోర్ ఫ్రంట్ లో ఉండి పోరాటం చేసినటువంటి వాళ్ళకు కూడా సముచితమైనటువంటి గౌరవాన్ని, స్థానాన్ని ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రికార్డు స్థాయిలో అయోధ్య హుండీ ఆదాయం. పొలిటికల్ ఎంట్రీతో హాట్ కామెంట్స్ చేసిన హీరో విజయ్. శరద్ పవార్తో వైఎస్ షర్మిల, ఏపీ కాంగ్రెస్ నేతల భేటీ. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే, బండ్ల గణేష్ వ్యాఖ్య. నెల్లూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ. దమ్ముంటే ముందు ప్రజలకిచ్చిన గ్యారెంటీలు అమలు మీద దృష్టి పెట్టండి, మాజీ మంత్రి హరీష్ రావు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.